చెప్పండి, ఈ వరుస వివాదాలు ఏ విధంగా చూడాలి? అలాగే కూటమి ప్రభుత్వం మొదలెట్టిన తర్వాత ఏదైతే మొదట ఆ లడ్డు వివాదం తెరపైకి వచ్చింది, తర్వాత చూసుకుంటే పరకామణి వివాదంలో అలాగే విజిలెన్స్ అధికారి కూడా ఆ మృతి కూడా సంచలనంగా మారింది. ఇప్పుడు తాజాగా ఈ జరుగుతున్న ఘటన ఏ విధంగా చూడాలంట? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నది హిందువులకి అతి పవిత్రమైనటువంటి దేవాలయం. అక్కడికి నిజంగా వెళ్తే వైకుంఠం వెళ్ళినంత ఫీల్ అవుతారు భక్తులంతా. అటువంటి దాన్ని గత 5 సంవత్సరాలు చాలా అపవిత్రం చేశారు. ఒకటి, అసలు భక్తి విశ్వాసం లేనటువంటి వ్యక్తులు ఆ బోర్డులో ఉండడం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. ముఖ్యంగా ఇక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆనాడు చేసినటువంటి విన్యాసాలు చూస్తే హిందూ మతాన్ని భ్రష్టుపట్టించడమే కాకుండా అసలు మతం మీదే మనకు విశ్వాసం పోయేటటువంటి పరిస్థితులు కల్పించాడు. ఎందుకంటే ఏదైనా ఒక వ్రతం చేయాలనుకున్నా, ఒక యాగం చేయాలనుకున్నా మన సాంప్రదాయం ప్రకారం భార్య భర్త కలిసి వెళ్ళి సమైక్యంగా చేసేటటువంటి కార్యక్రమం ఉంటుంది. భర్త లేకపోయినా భార్య లేకపోయినా ఖచ్చితంగా మనం ఆ కార్యక్రమాలకు దూరంగా పెడతాం.